నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ కంటి వైద్యం కోసం వెళ్తే కన్నే తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతసాగరం మండలం గౌరవరం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే మహిళ ఈ నెల 20వ తేదీన ఆత్మకూరు ఆసుపత్రిలో కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకుంది. ఇంటికి వెళ్లాక కన్ను నుంచి నీరు కారడంతో మళ్లీ ఆసుపత్రికి వచ్చి చూపించుకుంది. ఆమె కన్నుకు ఇన్ఫెక్షన్ వచ్చిందని తిరుపతి ఆసుపత్రిలో చూపించుకోవాలని సూచించారు. అక్కడ వైద్యులు పరీక్షించి తీవ్ర ఇన్ఫెక్షన్ ఉందని కన్ను తీసివేయాలని తెలిపారు. ఈ విషయాన్ని ఆపరేషన్ చేసిన డాక్టర్ శర్వాణి దృష్టికి తీసుకువెళ్లగా వైద్యురాలు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితురాలు వాపోతోంది. మీరు కొంచెం జరగండమ్మా, మీరు కొంచెం మీరు కొంచెం వెనక్కి మీరు కొంచెం జరగండమ్మా, మీరు కొంచెం మీరు కొంచెం వెనక్కి ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, శంకరే, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహించే ఆత్మకూరులో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా చూస్తే ఈ ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి. ఇది ఒక మెట్ట ప్రాంతం. వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరిలోని పలు ప్రాంతాల నుంచి అనేక మంది రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సరైనటువంటి వైద్యం అందించడం లేదు. ప్రభుత్వ వైద్యులు, వైద్య అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఎంతో మంది పేషెంట్లు కూడా తీవ్ర నిరాశకు గురవడం జరిగింది. సరైన వైద్యం అందక కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అయినా కూడా వాళ్ళ పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెల లక్షల జీతాలు తీసుకుంటూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే అనంతసాగరం మండలం గౌరవరం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే మహిళ, ఆమెకి కళ్ళు సరిగా కనిపించలేదు, శుక్లాలు వచ్చాయి. దాంతో ఆపరేషన్ చేయించుకునేందుకు ఈ నెల 20వ తేదీన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. 21వ తేదీ డాక్టర్ శర్వాణి ఆమెకి కంటి ఆపరేషన్ చేశారు. మరుసటి రోజునే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. అయితే ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఆ కన్ను ఇన్ఫెక్షన్ గురై నీరు గారుతూ ఉండడంతో మళ్లీ ఆసుపత్రికి వచ్చింది. వెంటనే డాక్టర్ శర్వాణి ఆమెని తిరుపతికి రిఫర్ చేశారు. తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ వైద్యులు పరిశీలించి కంటికి ఇన్ఫెక్షన్ వచ్చింది, కన్నే తీసేయాలని చెప్పడం జరిగింది. దాంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మళ్ళా వచ్చి ఇదే విషయాన్ని డాక్టర్ శర్వాణిని అడిగితే మీకు పింఛన్ వస్తుంది అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. ఈ వైద్యుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేష్. మేము 20వ తేదీ ఇక్కడ మా అమ్మ కంటి ఆపరేషన్ కోసం తీసుకొచ్చాము. 20వ తేదీ అడ్మిట్ చేస్తే 21వ తేదీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మా అమ్మకి సోమవారం తీసుకురమ్మన్నారు. సోమవారం తీసుకొని వచ్చిన తర్వాత మా అమ్మకి కంట్లో వస్తా ఉంది, అర్జెంట్ గా నెల్లూరు తీసుకెళ్ళమన్నారు. నెల్లూరు తీసుకెళ్తే నెల్లూరు నుంచి మళ్ళీ తిరుపతికి తీసుకెళ్ళమన్నారు. మళ్ళా అక్కడ మేడం గారు వచ్చి, ఇక్కడ ఆపరేషన్ చేసిన మేడం గారు అక్కడికి వచ్చి అక్కడ మాట్లాడి మా అమ్మతో మాట్లాడి మా చెల్లెలతో, ఏమ్మా పోతే కన్నే కదా పోయేది, ఏం ప్రాణం పోద్దా అని చెప్పారు. ఆమెకి కన్ను బాగా ఇన్ఫెక్షన్ అయింది, చీము వస్తుంది కంట్లో నుంచి. ఆ చీము తగ్గడానికి సమయం పడుతుంది. ఆ సమయం ఎన్ని రోజులు అనేది మేము చెప్పలేము, బాగా టైం పట్టద్దు. 9 అయితే ఓకే పర్లేదు, మేము అడగం. 9 కాకపోతే ఖచ్చితంగా ఇది ఈ డాక్టర్ అమ్మ నిర్లక్ష్యం వల్లే మా అమ్మ కన్ను పోయిందనే